ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఈ మధ్య కాలంలో న్యూమరాలజీని అందరూ ఎక్కువగా ఫాలో అయిపోతున్నారు. న్యూమరాలజీ ప్రకారం తమ పేరులో ఏమైనా చేంజెస్ చేసుకొని అదృష్టవంతులైపోదాం అనుకుంటున్నారు. అయితే ఈ రోజు ఆర్ అనే అక్షరం యొక్క ప్రభావం గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం చూసినట్టయితే అందరూ న్యూమరాలజీని ఈ మధ్య బాగా ఫాలో అయిపోతున్నారు. సో ఆర్ అనే లెటర్తో చాలా నేమ్స్ ఉంటాయి మనకి. ఇంతకుముందు పాతకాలంలో చాలా రామ్ కానీ, రామకృష్ణ, రమ్య, రేవతి ఇలా చాలా మంది ఉంటారు. సో ఆర్ అనే లెటర్ ప్రభావం ఎలా ఉంటుంది, ఎవరికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? ఇది ఒక్కటే ఎవరి గ్రీన్ అమ్మ ఆర్ అనేది. మిగతా పేర్లు ఎన్ని మారుతున్నా ఏ పేర్లు కొన్ని వాటిలో మనకి లెటర్స్ దొరకవు, కొన్ని పేర్లు దొరకవు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది మహాసముద్రం. ఆర్ అనే పేరు అనేది చాలా గొప్ప నెంబరు. న్యూమరాలజీలో మనం టాప్ నెంబర్లు 10 తీసుకుంటే అందులో ఆర్ అనేది ఉంటుంది. కానీ న్యూమరాలజీ ప్రకారం వచ్చేసరికి ఇది 2 వస్తుంది. ఎట్లా మనకి వచ్చేసరికి మనం పైథాగరస్ సిద్ధాంతం ప్లస్ చాల్జన్ సిద్ధాంతం 2 చెప్పుకుంటున్నాం. ఇది వచ్చేసరికి చాల్జన్లో వచ్చేసరికి 2 వస్తుంది, పైథాగరస్ వచ్చేసరికి 9 వస్తుంది. కానీ మనం 2నే మనం చెప్పుకుంటున్నాం, అంటే మనం చాల్జన్నే తీసుకుంటున్నాం ఎక్కువగా. దీని ప్రకారంగానే మీకు ఈ లెటర్స్ అన్ని కూడా నేను రాయడం జరిగింది. జనరల్గా రామారావు అనే పేరు అనేది 18 నెంబర్. 18 నెంబర్ అంత మంచిది కాదు మామూలుగా, ఎవరికి మంచిది కాదు. ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకు కూడా ఒట్టి రామారావు అంటే మాత్రం మంచిది కాదు. దీనికి ముందు ఇంటి పేరు కానీ లేదా వెంకటరామారావు కానీ లేదా ఇంకొక పేరు ఏదన్నా ఉంటే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మనకి ఎన్టీ రామారావు ఉంది. ఎన్టీ రామారావు వచ్చేసరికి మనకి 5, 4, 9 వచ్చింది. 9, 18 ఎంత చెప్పండి? 27 వస్తుంది. ఆయనకి చాలా బాగుంటుంది. 27 అనేది చాలా బాగుంటుంది ఆయనకి. ఆయన లక్కీ నెంబర్స్ కూడా 27. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కూడా 9 అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. ఆయనకు కారు నెంబర్ కూడా అన్ని 9లే ఉంటాయి. ఫస్ట్ నుంచి ఇది మామూలుగా సీఎం కాకముందు కూడా 9 ఉంటుంది, తర్వాత కూడా సీఎం అయిన తర్వాత కూడా ఆయన నెంబర్లన్నీ 9 ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అన్ని 9లు పెడుతున్నారు, కానీ అవి అందరికి పనిచేయవు. ఎవరికి సెట్ అవుతుందో వాళ్ళు పెట్టాలి. దానివల్ల కొంచెం ఇబ్బందులు కూడా జరిగినాయి. ఆయన 9 ప్రభావం వల్ల హరికృష్ణ వారి ఫ్యామిలీలో కానీ కొంచెం ఏదైనా ఇబ్బంది జరగడం కూడా జరిగినాయి. అది కుజుడు సంబంధించింది, అందరికి మంచిది కాదు, అది అందరూ పెట్టుకోకూడదు. ఇకపోతే మనం ఇప్పుడు ఎన్టీ రామారావు అన్నారు కదా, సో మన ఎన్టీఆర్ గారు అందరూ జనరల్ గా అన్నగారు అని పిలుస్తారు, కానీ ఎన్టీఆర్ అని షార్ట్ గా పిలుస్తారు. ఎన్టీ రామారావు అనేది వాళ్ళకి అసలు ఒక రకంగా అది యూనివర్సిటీలోకి వెళ్ళిపోయింది. అది అంటే ఎన్టీఆర్ అని పిలిచినా కూడా పూర్తి నేమ్ వచ్చేస్తుంది, కౌంట్ దానికి అది కూడా 9 వస్తుంది. ఓకే, దాని కౌంట్ కూడా 9 చూడండి మీరు. 5, 4, 7, 2, 9. ఓకే, సో అది కూడా 9 వస్తుంది. అలా సెట్ అయిపోయింది. అది చాలా తక్కువ మందికి వస్తుంది అనమాట. అది మెయిన్ ఏంటంటే న్యూమరాలజీ ప్రకారంగా కొన్ని మనం సెలబ్రిటీస్ని తీసుకున్నా, పొలిటికల్ లీడర్స్ని తీసుకున్నా, దానికి ఒక పవర్ ఉంది. ఊరినే ఆషామాషిగా మనం చెప్పట్లేదు, దీనికి ఒక చరిత్ర ఉందన్నమాట. పోతే 6 గురించి వచ్చినప్పుడు మనము 6 అనేది మంచి పవర్ఫుల్ నెంబర్ అనుకుంటున్నాము. అది జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరికైనా అలానే ఉంటుంది. లేడీస్ కూడా భలే ఉంటుంది. రెబల్గా ఉంటారు. ఆర్ అంటే రెబల్. లేడీస్కి ఇంకా బాగుంటుంది. ఆర్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు లేడీస్ చూడండి ఎక్కడైనా కానీ వాళ్ళు గమ్మున ఉండటం కానీ, ఇంటి పట్టిన అంటే ఇంటి పట్టిన అంటే మరీ అణచబడ్డట్టుగా ఉండరు. వాళ్ళు గృహిణిగా ఉన్నా, హౌస్ వైఫ్గా ఉన్నా, ఏదన్నా చిన్న సమస్య వచ్చినా ఎదురు తిరుగుతారు. లీడర్షిప్ ఉంటుంది. వాళ్ళు ఒప్పుకోరు. ఏదన్నా నిజం కాకుండా ఉన్నదాన్ని కానీ, లేదన్నా నిందలు మోపినా కానీ, ఏదైనా ఆత్మాభిమానం దెబ్బతిన్నా కానీ ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. చాలా మందికి ఎక్కువ మంది ఉంటుంది. అవసరమైతే భర్తతో ఎదురు తిరుగుతారు, భార్యతో, మన అత్తమామలతో ఎదురు తిరుగుతారు, పిల్లలతో సరే. వాళ్ళు అర్థమవుతుంది వాళ్ళకి, ఓహో మన వైబ్రేషన్స్ తగ్గిపోతున్నాయి అనుకుంటున్నప్పుడు వాళ్ళు గట్టిగా వాళ్ళు ఎదురు తిరుగుతారు. అంటే అంత ఆ పవర్ అలాంటిది అనమాట. పవర్ లేడీస్కున్నా కానీ అంత పవర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలా మంది పేర్లు చూసుకోండి, రాధిక కానీ, రజని, రమ్య, ఇలాంటి పేర్లన్నీ కూడా డామినేట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి రాధిక అనే పేరు తీసుకున్నాం. రాధిక అనే పేరు అనేది మంచి పేరు, కానీ ఇక్కడ వచ్చేసరికి నెంబర్ కరెక్ట్ కాదు. అప్ అండ్ డౌన్స్ నెంబరు. 16 అనేది అప్ అండ్ డౌన్ నెంబరు. ఫైట్ చేయాల్సిందే వాళ్ళు. జపాన్ లాగా ఫైట్ చేయాల్సిందే. ఫైట్ చేస్తుండాలి, మళ్ళీ కింద పడతా ఉంటుంటారు, మళ్ళీ లెగుస్తుంటారు. అయితే కింద పడ్డా లెగవగలిగే నెంబర్ ఒక్కటే 16. అంత శక్తి ఉందన్నమాట. అంటే శక్తి చాలా వేస్ట్ అయిపోతా ఉంటుంది. వేస్ట్ ఎక్కువ అయినప్పటికీ మళ్ళీ లెగుస్తారు. అలా కాకుండా కూడా కంటిన్యూగా వెళ్ళాలంటే, ఇప్పుడు పడకుండా వెళ్ళాలంటే ఇంకా గ్రోత్ బాగుంటుంది కదా.
ఇంకా ఈజీ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే పడ్డ తర్వాత కూడా లెగవలేరు, ఎస్. ఇంకా అలానే ఉండిపోతారు. ఈ కాలకి వీళ్ళకి వచ్చేసరికి ఆ ఎనర్జీ ఉంది. కానీ పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వాళ్ళ యొక్క నెంబర్ తీసుకొని, ఆ డెస్టినీ నెంబరు, బర్త్ నెంబర్ తీసుకొని ఈ నెంబర్ని ఏ రకంగా సరి చేయొచ్చు అని చెప్పేసి సరి చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా దీంట్లో ఒక కేని కానీ, ఒక హెచ్ కానీ ఏం కలపాలి అనే దాని గురించి మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్పొచ్చు. అట్లా ఉంటుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ కౌంటింగ్ వచ్చేసి సేమ్ ఉండాలంటారా? దగ్గరగా ఉండాలా? దాని నెంబర్స్ కొన్ని నెంబర్స్ ఉంటాయి. అదే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా దాని కొన్ని నెంబర్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఆ నెంబర్ ప్రకారం ఉండాలి. ఈ 6 లెటర్ వాళ్ళు మీరు అన్నట్టు లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు. అయితే 6 లెటర్ తో ఉన్న వాళ్ళందరూ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తారా? మ్యాక్సిమం ఉంటారు. మీరు చూసుకోండి, మీరు అబ్జర్వ్ చేసుకోండి, చూసే ప్రేక్షకులు కూడా ఎక్కడైనా సరే ఆర్ అనే పేరు ఉన్న వాళ్ళు, సో డౌన్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ ఉన్నా మళ్ళీ లెగవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చాలా పవర్ఫుల్ నెంబర్. సెట్ అవుతుంది అసలు. ఆర్ అనే పేరు చాలా అద్భుతం. ఏ పేరు ఉన్నా సరే చాలా పవర్ఫుల్ నెంబర్. మనం చూసుకున్నట్లయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 6 లెటర్ రేవంత్ రెడ్డి గారి నెంబర్ చాలా సపోర్ట్ చేస్తుంది. ఆయన కూడా ఏంటంటే మనకి ఆయన డేట్ ఆఫ్ బర్త్ కానీ నేను ఎప్పుడూ అనుకున్నాను ఆయనకి వచ్చేసరికి మంచి ఇది ఉందని చెప్పేసి. ఆ విజన్ అనేది ఆయన దాంట్లో 2 ఉంటాయి, 6 రేవంత్ రెడ్డి ఉంటుంది. చాలా మంచి నెంబర్ అది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అది. ఎందుకంటే ఆ ఆర్ అనేది అంటే రేవంత్ రెడ్డి ఉన్న వాళ్ళందరూ సీఎం అవుతారని కాదు, వాళ్ళు చేసే వృత్తిలో వాళ్ళు బాగానే ఉంటారు. పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక ఆటో స్టాండ్ ఉంది, ఒక ముఠా ఉంది, కూలీలు చేసే ముఠా ఉంది, ఒక 10 మంది ఉంటారు. అందులో ఆర్ అనే వాళ్ళు ఆ 10 మందికి వాళ్ళు మెయింటైన్ చేస్తారు, లీడర్షిప్ చేస్తారు అనమాట. అట్లనమాట ఏ పేరులో ఉన్నా ఎక్కడున్నా కానీ వాళ్ళ ఏరియా వరకు వాళ్ళు మెయింటైన్ బాగా చేస్తారు. ఒక 10 మంది లేడీస్ ఉన్నారు, అందరూ గుర్తిస్తారు. 10 మంది లేడీస్లో ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఒక ఆర్ అనే పేరు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లీడ్ చేస్తారు అక్కడ. సో మొత్తానికి ఆర్ పేరు పెట్టుకుంటే మన లీడర్షిప్ సగం మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. అయితే వాళ్ళకి బర్త్ నెంబర్, డెస్ట్ నెంబర్ సపోర్ట్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఓకే. అంటే దీని ఏ గ్రహ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఆర్ మీద? ఆర్ అనేది చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ చంద్రుడి ప్రభావం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కనుక డేట్ ఆఫ్ బర్త్ సరిపోకపోతే, సరిపోయిన వాళ్ళు ఆరు పేరు మీద పెట్టుకుంటే, రాధిక అనే పేరు ఉంది, రాధిక, రమ్య, సంథింగ్ ఏదన్నా కానీ ఆ పేరు ఉన్న వాళ్ళు సరిగ్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సరిపోకపోతే అవమానాలు ఎదుర్కోవటం కానీ, చూడటానికి ఏంటంటే వీళ్ళు వ్యతిరేకమైన పనులు చేస్తున్నారని అనిపించుకోవటం కానీ, మంచి వాళ్ళే ఏం ఉండదు అక్కడ, కానీ కొన్ని లేనిపోయిన అపనిందలు పడాల్సి వస్తుంది, మనకి తెలియకుండానే మనం పడాల్సి వస్తుంది. అట్లా కొన్ని నెంబర్లకు అలా నేను చూశాను. రోహిణి అనే పేరు ఉంది, మంచి నెంబరు, చాలా నిజాయితీగా ఉంటారు, కానీ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి. అలాగే రాధిక కూడా అంతే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సరిపోతే కొంతవరకు బెస్ట్ అది. అయితే ఇప్పుడు నాకు ఏం డౌట్ అంటే ఆర్ అన్నారు, యాక్చువల్గా ఇప్పుడు కావేరి, మనం ఏదో కే లెటర్తో ఒక పేరు పెట్టుకున్నామండి, కావేరి రెడ్డి, కావేరి రావ్, రాజ్, ఇలా వెనక ఆర్తో స్టార్ట్ అయ్యే ఒక వర్డ్ ఉంటుంది చాలా మందికి, రెడ్డి, రావ్, రాజ్. సో దాని మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా ఆర్ లెటర్ అలా వెనక పెట్టుకున్నా? లేదు, అది జెంట్స్కి పనిచేస్తుంది. జెంట్స్కి ఇప్పుడు ఒకసారికి మనకి ఆర్ ఉంది, ఇప్పుడు మనకి రోషన్ రెడ్డి ఉంది, రోషన్ పిలవట్లేదు, ఓన్లీ రెడ్డి అని పిలుస్తున్నారు. అంటే ఆర్లో 2 ఆర్లు ఉంటే పర్వాలేదు, నేను వేరే లెటర్ తో మ్యాచ్ అయినప్పుడు ఏమైనా వేరే లెటర్ అయినా శ్రీనివాస్ రెడ్డి ఉంది, అప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే వాళ్ళని శ్రీనివాస్ రెడ్డి అని పిలుస్తారు ఫుల్గా. అదొక ప్లస్ అనమాట అది. ఎందుకంటే ఎస్ ఒక్కటే మామూలుగా లీడ్ చేయట్లేదు అక్కడ, అప్పుడు రెడ్డి కూడా లీడ్ చేస్తుంది. అది సో ఆర్ ప్రభావం కొంతవరకు ఓన్లీ రెడ్డి గారు అని కొంతమంది రావు గారు, రెడ్డి అని పిలిస్తే రెడ్డిలో ఓన్లీ రెడ్డి అని పిలిస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే రెడ్డిలో 16 నెంబర్ ఉంటుంది, 16 నెంబర్ బాగుండదు. రెడ్డి అనేది ఎవరు పిలిపించుకోకూడదు. అంటే జనరల్ గా చాలా మంది ఏంటంటే వెనక రెడ్డి గారు, లేదు, వెంకటరెడ్డి, కోటిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఆ పేరు ఉన్నప్పుడు వాళ్ళు పూర్తిగా పేరు పిలిపించుకోవాలి, ఓన్లీ రెడ్డి అని పిలిపించుకోకూడదు. చాలా మంది ఏంటంటే రెడ్డి గారు అనగానే కొంచెం హుందాగా, కొంచెం గర్వం, అది ఒక రకమైన ఫీల్ అవుతుంటారు, కానీ అలా ఎప్పుడు చేయకూడదు. రెడ్డి అనేది మంచిది కాదు. నెంబర్ ఎవరికి పెద్దగా సెట్ అవ్వదు. సెట్ అయిన వారికి మరి అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సెట్ అయితే ఓకేనా? లేదు, అసలు ఎవరికే పని చేయదు. అసలు ఆ రెడ్ అని పిలిపించుకున్న వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. సో మొత్తానికైతే ఆర్ పెట్టుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ వస్తాయి. వీళ్ళకి మంచి అంటే అదృష్ట సంఖ్యలు అలాంటివి ఏముంటాయి సార్? అదృష్ట సంఖ్యలు వచ్చేసరికి మామూలు జనరల్గా వచ్చేసరికి 2, 11, 20, 29 జన్మించిన వాళ్ళకి మాత్రం ఆర్ అనేది చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అనమాట.
అదే కనుక వీరికి వేరే వ్యతిరేకమైన నెంబర్లో వచ్చిందనుకోండి అంటే 9 కూడా అంత బాగుండదు వీళ్ళకి. దీని సిద్ధాంతం ప్రకారం బాగానే ఉంటుంది, కానీ మనం ఒక సిద్ధాంతం ఫాలో అవుతున్నప్పుడు వేరే సిద్ధాంతాన్ని మనం తీసుకోకూడదు దాని పరిగణలోకి. అందుకని ఈ నెంబర్కి వచ్చేసరికి మాత్రం ఈ డేట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది 6 అనేది. ప్లస్ కొన్ని నెంబర్లు ఉంటాయి, మనకి 6 ఉంది, 6 కూడా బాగుంటుంది. 6 వచ్చేసరికి శుక్రుడు అనమాట, ఇది అది 2 కలిస్తే ఇంకా బాగుంటుంది. అది పేర్లు వచ్చేసరికి మనకు పెట్టేటప్పుడు మనకి కేఎస్ఆర్, కేసీఆర్ అట్లా పెట్టుకుంటాం కదా, అట్లా వచ్చినప్పుడు కొన్ని నెంబర్లు అలా కలిసినప్పుడు ఈ పెట్టుకోవచ్చు ఈ పేరు. అంటే 3 లెటర్లు పెట్టుకుంటారు కదా, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కేసీఆర్, కేటీఆర్ ఇట్లా పెట్టుకుంటారు చూసారా, వాళ్ళకి కొంతమంది బాగుంటుంది. లాస్ట్ 6 వస్తుంది చూసారా, అద్భుతంగా ఉంటుంది అది. ఇప్పుడు నేను చెప్పిన 4 పేర్లు చూసుకోండి, బ్రహ్మాండం, 6 బాగా సపోర్ట్ చేస్తుంది అక్కడ. ఓకే, సో వీళ్ళ లక్కీ నెంబర్ వచ్చేసి ఈ 6 కానీ 2 కానీ ఇవి బాగానే ఉంటాయి. ఇవన్నీ లక్కీ నెంబర్స్ యూస్ చేసుకోవచ్చు. అంటే మనం ఇది ఒక్కటే పెట్టుకోము, లక్కీ నెంబర్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కూడా తీసుకుంటాం, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. అది మెయిన్ ఇంపార్టెంట్. మొత్తానికి ఇది మ్యాచ్ అవ్వాలి ఆ డేట్ ఆఫ్ బర్త్ కి, ఏ లెటర్ అయినా మ్యాచ్ అయితే దాని ప్రభావం అద్భుతంగా ఉంటుంది అంటారు. ఓకే సార్, మొత్తానికి అంటే మనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు నిజంగానే ఎక్కువ మంది ఉన్నారు. సో చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఏ నుంచి జెడ్ వరకు ఏవైనా అక్షరం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే కింద కామెంట్ చేయండి.